హే గైస్, దిస్ ఇస్ రైడర్ వినోద్. యాక్చువల్లీ ఏంటంటే తమిళనాడు చూసి వచ్చింటారు కదా. సో ఈరోజు మనం సీతాఫలం బీచ్కి రైడ్ అయితే ప్లాన్ చేసుకున్నాం. సో ఒక 3 మెంబర్స్ అయితే వెళ్తున్నమాట, 2 బైక్స్. నా బైక్ అయితే చిన్న మోడిఫికేషన్లు ఉండడం వల్ల అయితే నా బైక్ అయితే తీసుకురాలేదు. సో ఒక 3 మంత్స్ అయితే టైం అయితే పడుతుంది మన వెహికల్ తేడానికి. సో ఆల్రెడీ తమిళనాడు చూసారు కదా మన రైడ్ ఏంటి అనేది. సో మన కంచరపాలెం నుండి సీతాఫలానికి దగ్గర దగ్గర అప్రోక్స్ ఒక 60 km అయితే ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే అయ్యిందనమాట. మనం అప్రాక్స్ ఒక 9 to 10 లోపు అయితే వెళ్ళిపోతాం అక్కడికి. సో మన బైక్లో ఫ్యూయల్ ఎలాగో తక్కువ ఉంది కదని చెప్పేసి ఫ్యూయల్ కొట్టించేసి ఇంకా ఆరామ్సే రైడ్ అయితే స్టార్ట్ చేసేయడమే. సో ఇక్కడ నుండి మన రాజు కూడా మనతో పాటు అయితే వస్తున్నాడు. సో ఆల్రెడీ తను కూడా ఫ్యూయల్ స్టాప్ దగ్గర ఉన్నాను అని చెప్పారు. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మేము కూడా అదే స్టాప్ దగ్గర ఫ్యూయల్ కొట్టించేస్తున్నాం. సో ఈ లోపు తను వస్తాడు కదా. ఇంకా ఫ్యూయల్ కొట్టేసి అప్రాక్స్ ఒక 5 kilometers కూడా క్రాస్ అవ్వలేదు. ఇంతలోనే వర్షం దేవుడు అయితే మనకైతే ఫుల్గా తడిపేశాడు అనమాట చెప్పాలంటే. సో అస్సలు గ్యాప్ అయితే ఇవ్వలేదు, నాన్ స్టాప్ గాజువాక్ అయితే న్యూ ఇయర్లో ఉన్నాం ప్రజెంట్. ఇంకా ఫ్యూయల్ స్టాప్ కొట్టించి 5 km కూడా క్రాస్ అవ్వలేదు. అప్పుడు వర్షం దేవుడు వచ్చేసరికి వర్షం కురిపించేశాడు. సో ఇదంతా పక్కన పెడితే రైడ్ అయితే ఆరామ్సే జరుగుతుంది. వర్షం వచ్చినా ఏమొచ్చినా మనల్ని ఆపగలదా? ఆపలేదు. సో ఇప్పుడైతే వర్షం అయితే ఆగిందనమాట. సో వర్షం ఆగిన వెంటనే మనీ అయితే బ్లాక్ చేస్తా అన్నాడు. సో నేనైతే తన కెమెరా ఇచ్చేసాను. సో తన బ్యాక్ సైడ్ నుండి అయితే ఫుటేజ్ అయితే తీస్తూ ఉంటాడు. సో యాక్చువల్లీ ఏంటంటే వర్షం వల్ల బ్యాగ్ అనేది ఫుల్గా తడిచిపోయి బురద అయితే అయిపోయింది. సో అసలు N160కి బ్యాగ్స్ మగ్గర్ డిజైన్ అయితే అస్సలు బాగాలేదు, చాలా వరస్ట్గా అయితే ఉందన్నమాట. సో దానివల్ల బ్యాగ్ మొత్తం గలీజ్ అయిపోయింది. సో క్లాత్ ఉంటే క్లాత్ తో తుడుచుకుంటున్నా. యాక్చువల్ చెప్పాలంటే నాకు అసలు N160 బ్యాగ్స్ మగ్గడ్ అయితే ఉన్న ఒకటే లేకపోయినా ఒకటైతే నా పర్సనల్ సజెషన్ అయితే చెప్తున్నాను. సో N160 అయితే మగ్గడ్ అస్సలు బాగాలేదు చెప్పాలంటే. వెహికల్ అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కానీ మగ్గడ్ అయితే అస్సలు డిజైన్ అయితే నాకు నచ్చలేదు చెప్పాలంటే. సో ఇక్కడ నుండి సీతాఫలానికి అప్రోక్స్ ఇంకొక 20 km ఉంటుంది. సో సీతాఫలం వెళ్ళాక నేను అక్కడ నుండి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఫుల్ లెంత్ అయితే వీడియో చాలా ఎక్కువైపోతుంది. సో అందుకే అక్కడికి వెళ్ళాక నేను షార్ట్స్ అయితే అవన్నీ క్లిప్స్ అయితే నీవి యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో జస్ట్ సీతాఫలం అయితే రీచ్ అయ్యామన్నమాట. రాజు వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు. సో సీతాఫలానికి ఇంకా 7 kilometers ఉంది. సో ఇక్కడ నుండి అయితే లొకేషన్ అయితే ఆల్రెడీ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళాను కాబట్టి నాకైతే తెలుసు కొంచెం. సో ఇక్కడ ఏంటంటే చుట్టూరు అంత సరౌండింగ్స్ అంతా పచ్చడి పొలాలు అయితే ఉంటది అనమాట. సో నేను వచ్చే మూమెంట్ కొంచెం వర్షాకాలం కాబట్టి మొత్తం చెరువులాగా అయిపోయింది, కానీ ఇదంతా పొలాలు అనమాట. కరెక్ట్గా మీరు సమ్మర్ సీజన్ వచ్చింటే పొలాలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం చల్లటి గాలి, చాలా చల్లగా అయితే వెదర్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఇంచుమించు అరకు వెళ్తున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది, ఎందుకంటే కూల్గా ఉంది చాలా క్లైమేట్. సో జస్ట్ ఇప్పుడే వర్షం వచ్చి పోయిందనమాట. సో నాకైతే చాలా పీస్ఫుల్ అయితే ఉంది. ఇక్కడ ఈ రోడ్డు అంతా చాలా పీస్ఫుల్ ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి హార్న్ సౌండ్స్ ఉండవు, ఏమి ఉండవు. అసలు చెప్పాలంటే మొబైల్ సిగ్నల్ కూడా ఉండదు చెప్పాలంటే, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. సో సీతాఫలం రైడ్కి వచ్చే వాళ్ళకి అయితే చిన్న అప్డేట్ అనమాట. ఏంటంటే ఇక్కడ ఫుడ్ గట్ట ఏం దొరకదు. ఫుడ్కి వెళ్ళాలంటే మినిమం నాకు తెలిసి తక్కువ ఒక 15 km అయితే వెళ్ళాల్సి ఉంటుంది బ్యాక్కి. సో మేమైతే వాటర్ బాటిల్ కొంచెం స్నాక్స్ అయితే క్యారీ చేసుకున్నాం. యాక్చువల్లీ ఏంటంటే వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లాన్ చేసుకుంటే మాత్రం వర్షాకాలం అయితే అస్సలు రాకండి, ఎందుకంటే రోడ్స్ అస్సలు బాగోవు. సో ప్రెసెంట్ ఇది జంక్షన్ కాబట్టి రోడ్స్ అనేవి అంత గుడ్ కండిషన్లో ఉన్నాయి. సో మీకు తర్వాత వీడియోలో చూస్తే మాత్రం గుంతలు అయితే ఉంటుందన్నమాట. సో మనం ట్రెక్కింగ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటుంది అనమాట ఇందులోని. సో మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. సో అలా డబుల్ లైన్ నుండి కాస్త సింగిల్ లైన్ కి అయితే వచ్చేసాం. చూసారు కదా చుట్టూరు ఏదో ఫారెస్ట్ లో వెళ్తున్న ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది. సో ఇక్కడ నుండి మనకి అనకూడదు ఆఫ్ రోడ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోద్ది చెప్పాలంటే. రెండోది ఏంటంటే ఈ రోడ్డు కూడా అంత వైడ్ అయితే లేదు, అంత గుడ్ కండిషన్ లో కూడా లేదనమాట. గతుకులుగా అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మనకి ఇక్కడ నుండి ఆఫ్ రోడ్. సో ఇక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. చూసారు కదా మీకు క్లియర్ గా చూస్తే 4 రోడ్ జంక్షన్ వస్తుంది. ఇక్కడ నుండి రోడ్ అయితే అస్సలు బాగోదు అనమాట చెప్పాలని. చూసారా ఫస్ట్ లోనే చెరువు కనిపించింది మీకు, అలా ఉంటది మొత్తం. పాటోల్స్ అయితే ఉంటాయి అనమాట, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, అది ఎంత లోతుందో కూడా తెలియదు. సో మనం వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుని వెళ్ళాలి, సైడ్ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి తప్ప ఏదో ఎగురుతుంది ఏదో చేస్తుందని చెప్పేసి మనం అయితే ర్యాష్గా అయితే వెళ్ళకూడదు. సో రోడ్ అయితే అస్సలు గుడ్ కండిషన్ లో లేదు సీతాఫలంకి వెళ్ళడానికి. ఇక్కడ నుండి అప్రాక్స్ ఒక 2 kilometers రోడ్ అయితే ఇలానే ఉంటుంది. సో మధ్యలో ఒక చిన్న విలేజ్ దొరుకుతుంది, మేబీ నాకు దొరికితే అక్కడ ఒక వాటర్ లేదా చిన్న చిప్స్ ప్యాకెట్స్ ఏవో దొరకవచ్చు అంత తప్ప మాక్సిమం మన ఫుడ్ అయినా ఏమైనా స్టే చేయాలి అనుకుంటే ఫుడ్ అయినా ఏమైనా
యాక్చువల్లీ అక్కడ మనం క్యారీ చేసుకుని వెళ్ళాల్సిందే కంపల్సరీ, ఇంకేం దొరకదు. రెండోది క్యాంపింగ్ వేయొచ్చా వేయకూడదని చెప్పేసి మీకు ఒక్క డౌట్ అయితే చిన్నది కొట్టుకుంటుంది కదా. క్యాంపింగ్ అయితే వేసుకోవచ్చు, ఎలాంటి అబ్జెక్షన్ అయితే లేదు. సెకండరీ హిల్ మీద కన్నా వీలైనంత వరకు కింద బీచ్ దగ్గర అయితే క్యాంపింగ్ వేయడానికి చూడండి. అంటే బీచ్ అంటే మరి బీచ్ దగ్గర అయితే కాదనమాట, కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది. సో అక్కడైతే క్యాంపింగ్ అయితే వేయడానికి అయితే ట్రై చేయాలి. ఎందుకంటే వీళ్ళు మాక్సిమం హిల్ మీద వేస్తే మాత్రం అంత ప్రాపర్గా అయితే ఉండదు. మాక్సిమం అక్కడ మీరు స్టిక్స్ ఏమైనా పట్టుకెళ్తే ఉండొచ్చేమో, కానీ నాకైతే అంత ఐడియాగా అయితే క్యాంపింగ్ కోసం అయితే చూడలేదు. కానీ పర్లేదు, క్యాంపింగ్ అయితే ఎక్కడైనా వేసుకోవచ్చు, ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాం అనుకుంటే కంపల్సరీ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఎవరు మనల్ని అడగరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫైనలీ సీతాఫలం బీచ్కి అయితే రీచ్ అయితే అయిపోతున్నాం. సో దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. మొత్తం సీతాఫలం వెళ్ళినంత వరకు ఈ చెరువులు ఇగొత్తుకులు అలాగే ఉంటాయి. యాక్చువల్లీ చెరువు అంటున్నాను మీరు ఏదో అనుకోకండి, అది పాట్ హోల్స్ అనమాట. సో నేను ఆ స్లాంగ్ లో మామూలు యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే చెరువు చెరువు అంటారు కదా. సో ఆ విధంగా అనమాట. సో మన సీతాఫలం అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి కొంచెం ట్రెక్కింగ్ ఆ టైప్ లో ఉంటది. ఇక్కడ నుండి బై వాక్ వెళ్ళాలి ఒక 200 meters. సో అక్కడ నుండి బోటింగ్ చేయొచ్చు, ప్లస్ దాంతో పాటు లేదు బై వాక్ వెళ్ళిపోతానన్నా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. సో 2 types లో ఉంటాయి. బోటింగ్ అయితే చాలా మందికి 100 rupees చార్జ్ చేస్తారు, రియాలిటీ అయితే 50 rupees అనమాట, 100 rupees అయితే కాదు. సో చాలా మంది అంటారు ఎంతో లాంగ్ అనుకుంటారు కదా అని చెప్పేసి నడిచి వెళ్ళలేమో అనుకుంటారు కదా. సో అలాగే అక్కర్లేదు, నడుచుకొని అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ పార్కింగ్ చేసే వెహికల్స్ అన్ని మనం ఇక్కడ నుండి అయితే నడుచుకొని వెళ్ళిపోవడం. చాలా మంది వచ్చారు అప్పటికే, అడ్వెంచర్ వెహికల్స్ వేసుకుని వాళ్ళే ఆపేస్తారు, మనమే మాత్రం. సో గైస్ ఫైనలీ అయితే మనం రీచ్ అయితే అయిపోయాం సీతాఫలం బీచ్ కి. సో ఇక్కడ నుండి ఒక 100 meters అయితే నడాల్సి ఉంటుంది. సో నేను రాజా అయితే స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం. అవి ఆ హిల్ మీదకి వెళ్ళాక తినేసి అలాగా బై వాక్ నడుచుకొని హిల్ టాప్ అయితే ఎక్కడమే. సో ఫైనలీ అయితే మనం సీతాఫలం హిల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా, నా బ్యాక్ సైడ్ వాటర్ ప్లస్ నా ఫ్రంట్ సైడ్ వాటర్ అయితే ఉందన్నమాట. సో ప్రెసెంట్ ఆ హిల్లే మనం ఎక్కాలన్నమాట. ఇది అంత కష్టమైన హిల్ అయితే కాదు, ఎక్కేయచ్చు. అప్రాక్స్ ఒక గంగవరం బీచ్ ఉంది కదా, సో దానికన్నా ఇదైతే తక్కువే. కాకపోతే సేమే, 2 లొకేషన్స్ ఒకేలా ఉంటాయి అనమాట. సో పైకి వెళ్ళి అయితే కొన్ని షార్ట్స్ అయితే తీద్దాం. సో మనం ఎక్కాల్సిన హిల్ అయితే ఇదనమాట. యాక్చువల్లీ చాలా ప్లెయిన్ గా అయితే ఉంది, అంత హిల్ ఎలా అయితే లేదు. ఒక ప్లెయిన్ రోడ్ మీద ఎలా ఉంటుందో అలా నడిచికెళ్ళిపోవచ్చు అనమాట. పెద్ద కష్టంగా నడాల్సిన అవసరం అయితే లేదు. సో నేను పైకి వెళ్ళి కొన్ని షార్ట్స్ అయితే తీస్తాను. ఇక్కడ నుండి మాక్సిమం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను. సో నాకు అర్థమైపోయింది ఇక్కడ నుండి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా నాకు అంత కరెక్ట్ కాదు. సో లొకేషన్ తాలూకా వీడియోస్ అయితే పెడతాను, సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, ఇంతవరకు చూసినందుకు. ట్రావెలింగ్ అంటే జస్ట్ లొకేషన్కి వెళ్ళి లొకేషన్ చూసి వచ్చేయడం కాదు మామ. నిజంగా ట్రావెలింగ్ అంటే నాకు తెలిసిన దాంట్లో చెప్తాను విను. ట్రావెలింగ్ అంటే ఒక డెస్టినేషన్ చూస్ చేసుకుని ఆ లొకేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేయడం కాదు భయ్య. నువ్వు ట్రావెల్ చేసిన ప్రతి ప్లేస్ కి ఒక కథ ఉంటుంది, తెలుసుకోవడానికి ట్రై చేయి. నువ్వు ట్రావెల్ చేసిన ప్రతి ప్లేస్ లో కొత్త మనుషులు ఉంటారు, వాళ్ళ ముఖాలు, వాళ్ళ అమాయకత్వాలు, చాలా కొత్త విషయాలు అయితే తెలుసుకోవడానికి ఉంటుంది. ట్రావెలింగ్ అంటే ఓన్లీ ఒక జర్నీ కాదు, ట్రావెలింగ్ అంటే ఒక లైఫ్ స్టైల్. ప్రతి కొత్త ప్లేస్ లో కొత్త మనుషులు ఉంటారు. ఆ మనుషుల భాషలు, వాళ్ళ ప్రకృతి, వాళ్ళు ఉండే జీవన విధానం, ఇలా ఇంకా ఎన్నో ఉంటాయి తెలుసుకోవడానికి. సో ఇప్పటి నుంచి నువ్వు ట్రావెల్ చేసినప్పుడు ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ట్రై చేయి. అలా నువ్వు ట్రావెల్ చేసి తెలుసుకున్న ప్రతిసారి నీకు ఒక కొత్త అనుభవం అయితే వస్తుంది, దీనికి నేను గ్యారంటీ.